గైస్, ఎస్బీఐ యోనో యాప్ కొత్త రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయొచ్చు ఈ వీడియో చూద్దాం. ఈ వీడియో చూస్తే మీరు చాలా సింపుల్ గానే ఎవరైనా కానీ చాలా ఈజీగానే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే లింక్ అని కామెంట్ చేయండి. ఒరిజినల్ యోనో యాప్ కి సంబంధించి లింక్ పంపించడం జరుగుతుంది. అది మీరు ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసి పర్మిషన్స్ అన్ని కూడా ఓకే చేసి ఓపెన్ చేస్తే ఇలాంటి స్క్రీన్ వస్తుంది. మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. తర్వాత ప్రొసీడ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ యోనో యాప్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలంటే చదవచ్చు, లేదా ఇక్కడ ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇలా మీకు సిమ్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మీరు డ్యూయల్ సిమ్ ఉపయోగిస్తున్నట్టయితే ఇక్కడ మీకు 2 సిమ్స్ కనిపిస్తాయి. మీరు ఎస్బీఐకి సంబంధించిన అకౌంట్ ఏ సిమ్కి అయితే లింక్ చేసి ఉంచారో ఆ సిమ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సింగిల్ సిమ్ ఉంది కాబట్టి ఒకటే సెలెక్ట్ అయ్యి ఉంది. ప్రొసీడ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇలాంటి ఒక మెసేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు వైఫైకి కనెక్ట్ అయి ఉన్నట్టయితే మీరు వైఫైకి కాకుండా మొబైల్ డేటాకి కనెక్ట్ అయ్యి ఉండవలసి రావచ్చు. అలాంటప్పుడు వైఫై ఆఫ్ చేసేయండి, మొబైల్ డేటా ఆన్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు యాప్ దగ్గరికి వచ్చి ఓకే చేయండి. ఇప్పుడు మరొకసారి ప్రొసీడ్ దగ్గర ట్యాప్ చేస్తే అథెంటికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా ఒక మెసేజ్ కూడా రావచ్చు. మీరు సింపుల్గా సెండ్ చేసేయండి. నెక్స్ట్ మీకు నేమ్ కూడా ఇక్కడ కనిపించే అవకాశం ఉంది. ఓకే అనుకుంటే 3 ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి అన్నమాట. డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా బ్రాంచ్ యాక్టివేషన్ అని. మీ దగ్గర డెబిట్ కార్డ్ ఎలాగో ఉంటుంటుంది. అలా ఉన్నట్టయితే ఇది సెలెక్ట్ చేయొచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఉంటే ఇది కూడా ఎనేబుల్ అయి ఉంటుంది, అది కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. లేదు బ్రాంచ్కి సంబంధించిన యాక్టివేషన్ కోడ్ ఉంటే అది కూడా సెలెక్ట్ చేయొచ్చు. బట్ నా దగ్గర డెబిట్ కార్డ్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తున్నాను. డెబిట్ కార్డ్కి సంబంధించిన లాస్ట్ 6 డిజిట్స్ అడుగుతుంది అనమాట. మీ అకౌంట్కి సంబంధించి ఏ డెబిట్ కార్డ్ అయితే లింక్ అయి ఉందో దానికి సంబంధించిన లాస్ట్ 6 డిజిట్స్ ఎంటర్ చేయండి. అలాగే పిన్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ దగ్గర ట్యాప్ చేసేయండి. నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేశాను. ప్రొసీడ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా వస్తాయి. మీరు కావాలంటే స్క్రాల్ చేసి మొత్తం చదవచ్చు. బట్ మీకు ఈ ఆప్షన్ ఎనేబుల్ అవ్వాలంటే మాత్రం మీరు ఈ విధంగా బాటం వరకు స్క్రాల్ చేయవలసి ఉంటుంది. స్క్రాల్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ చెక్ బాక్స్ ఎనేబుల్ అవుతుంది. ఫస్ట్ది ఇది ఎనేబుల్ చేయాలి. మీరు కావాలంటే వాట్సాప్ బ్యాంకింగ్కి సంబంధించి అప్డేట్స్ రావాలంటే ఇది కూడా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఒక ఎంపిన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 టైమ్స్ ఒకటే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ ఎంపిన్ ఎలా ఉండాలో దానికి సంబంధించిన కొన్ని కండిషన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు కావాలంటే అవి కూడా ఒకసారి చదవచ్చు. ఆ తర్వాత మీకు కావాల్సిన ఎంపిన్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను 2 టైమ్స్ అయితే సేమ్ ఎంపిన్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ప్రొసీడ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వీటిలో మీరు అట్లీస్ట్ 3 సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు నేను అసలు ఇది చేయను అనుకుంటే ఇక్కడ స్కిప్ దగ్గర కూడా ట్యాప్ చేయొచ్చు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ అని వచ్చేసింది. మీరు ఇప్పుడు ప్రొసీడ్ దగ్గర ట్యాప్ చేసి కావాలనుకుంటే ఫేస్ ఐడి కూడా ఎనేబుల్ చేయొచ్చు, లేదా స్కిప్ కూడా చేసేయచ్చు. మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఏ ఎంపిన్ అయితే సెట్ చేశారో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుంటే చాలు, మీరు లాగిన్ అయిపోవడం జరుగుతుంది. మీరు బ్యాంకింగ్ కి సంబంధించిన చాలా రకాల సర్వీసెస్ ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ విషయం అందరికీ తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.